Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalamu ala rasulihil kareem amma ba'd. Fa'a'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Wa ilahukum ilahun wahid. La ilaha illa huwa rahmanir rahim. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా. ఈ సభలో ఉపస్థితులైన పెద్దలను నాతోటి విద్యార్థులందరినీ కూడా ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి శుభలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నేటి నా అంశం హిందూత్వం మరియు ఇస్లాంలో దైవ భావన. ఈ విషయంలో మనం గ్రంథాలను పరిశీలించే ముందు మన బుద్ధి వివేకాలు ఏమని సాక్ష్యమిస్తున్నాయో చూద్దాం. మానవులందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒకటే, మరియు మన శరీర నిర్మాణాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనందరినీ పుట్టించే దేవుడు కూడా ఒక్కడే ఉండాలి కదా అని మన బుద్ధి వివేకాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇక రండి సోదరులారా, దేవుని గురించి మన గ్రంథాలు ఏమని సాక్ష్యమిస్తున్నాయో చూద్దాం. ముందుగా అంతిమ దేవ గ్రంథమైన ఖురాన్ని పరిశీలిద్దాం. ఖురాన్ 2వ భాగం 163వ వాక్యములో వైలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహా ఇల్లా హువ రహ్మాన్ రహీం. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ విషయాన్ని హిందూ మత గ్రంథాలలో పరిశీలిస్తే ఋగ్వేదం 45వ సూత్రం 16వ మంత్రంలో ఒక్కడు సాటి సమానం లేని అని ఆయననే స్తుతించండి. చివరికి మా దేవ గ్రంథమైన ఖురాన్ 2వ భాగం 163వ వాక్యాన్ని పఠించి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వైలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహా ఇల్లా హువ రహ్మాన్ రహీం. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. వాఖిరు దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.